మీరేం అడగాలో ఋషి చెప్పడం. మీరేం అడగాలో మీరు కాదు చెప్పవలసింది, ఋషి చెప్తారు. మీరు గుడికి వెళ్ళారనుకోండి, మా అబ్బాయి బాగుండాలండి, మా కోడలు బాగుండాలండి, మా మనవలు బాగుండాలండి, మీ అబ్బాయి పేరు, మీ కూతురు పేరు, మీ అల్లుడి పేరు, మీ మనవల పేర్లు, ఇంట్లో పెంపుడు కుక్క పిల్ల పేరు, వ్యాపార సంస్థ పేరు, ఇవన్నీ చెప్పక్కర్లా. యజమాని పేరు ఒక్కటి చెప్తే చాలు. ఎంతమందితో వెళ్ళండి, శిష్యులందరితో కూడా వెళ్ళండి గుడి దగ్గరికి, ఒక్క యజమాని పేరు చెప్తే ఆత్రేయగోత్రస్య కోటేశ్వర శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య. ఎవరున్నారు ఇప్పుడు అందులో? నేనున్నాను, నా ధర్మపత్ని ఉంది, నా కుటుంబం ఉంది. కుటుంబంలో వేదాన్ని అనుసరించి కూతురు సభ్యురాలు, అల్లుడు నాకు పుత్రపంచకంలో ఒకడు, నా అల్లుడు ఉన్నాడు, నా కోడలు ఉంది, నా మనవలు ఉన్నారు, నా పరివారం ఉంది. ఎవరు నా పరివారం? విశాల హృదయం ఉంటే మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఈ ప్రపంచమంతా వసుధైవ కుటుంబకం, నా ఇల్లే, నా పరివారమే. ఇప్పుడు అడగగలిగిన మనస్సు, మంచితనం, ఆ భక్తి ఉంటే సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధతతే అంటారు శంకర భగవత్పాదులు. ఆ మంచి మనసు ఉన్నవాడు కోటి నమస్కారాలు చెయ్యక్కర్లా, ఒక్క నమస్కారం, సకృన్నత్వానత్వా ఒక్క నమస్కారం చేస్తే ఈశ్వరుడు అనుగ్రహించేస్తాడు. ఇప్పుడు అందరి తరపున ఒక్కడి పేరు చెప్పింది చాలు, యజమాని పేరు చెప్తే సరిపోయింది. సరిపోతే అడగవలసినదేది? నువ్వేం అడగద్దు. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం, ఇవి చాలు. ఏవి కావాలి? ధర్మ అర్థ కామ మోక్షములు, ఇవి నాలుగే కావాలి. నాకు డబ్బు కావాలి వద్దని అనలేదు. ఏ శాస్త్రము డబ్బు సంపాదించవద్దని చెప్పలేదు. ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. డబ్బు సంపాదించవద్దు, ప్రత్యేకించి గృహస్థుకి అటువంటి బోధ శాస్త్రములు చెయ్యవు. పైగా డబ్బు సంపాదించకపోతే తప్పని చెప్తాయి. మాతా నిందతి నాభినందతి పితా, భ్రాతా న సంభాషతే, భృత్యకుప్యతి నానుగచ్చతి సుతా, కాంతాపి నాలింగతే, అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్, తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః అంటుంది. అంటే ఒక వయసు వచ్చాక డబ్బు సంపాదించకపోతే మాతా నిందతి, అసలు నిందించినటువంటి అమ్మ తిడుతుంది. నాభినందతి పిత, తండ్రి సంతోషంగా భుజం మీద చెయ్యేసి అక్కడికి వచ్చావురా అనడు. భ్రాతాన సంభాషతే, అన్నదమ్ములు పలకరించరు. ఎత్తు ఆడబుట్టినవాడు రూపాయి సంపాదించకపోయినా పరమాన్నం పెరుగన్నం మాతో తింటాడంటారు. నాభినందతి పిత భ్రాతాన సంభాషతే, భృత్య